హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడ్డ. సో ఫ్రెండ్స్, ఈరోజు తాడపత్రిలో ఒక హోటల్ అన్నది ఓపెన్ చేశారు 5 days బ్యాక్. ఆ హోటల్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు అనమాట. ఫుడ్ బాగా టేస్ట్గా ఉందనేసి. సో ఆ హోటల్ దగ్గరికి ఈరోజు మనం వచ్చేసాము. సో హోటల్ పేరు వచ్చేసి బిస్మిల్లా హోటల్ అండి. ఇది ఎక్కడ ఉంది అంటారా? ఎలనూరు రోడ్ సర్కిల్లో నుంచి ఎలనూరు రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి దాటాక లెఫ్ట్ సైడ్లో బిస్మిల్లా హోటల్ అని రామ్కో సిమెంట్స్ పక్కనే ఉంటుందండి. వీళ్ళ ప్రత్యేకత ఏంటో వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాము. మనతో పాటు అన్న ఉన్నారు. ఒకసారి అన్న, మీరు ఏమేమి ఏమేమి ఐటమ్స్ మన దగ్గర తయారు చేస్తారు, అవి ఏంటివి, వాటి ప్రైజెస్ ఎలాగున్నాయి, ఆ క్వాలిటీ ఎలాగ ఉంటుంది ఏంటి? సో మనము ముందేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ హోటల్ ఫీల్డ్లో, ఇలాంటిది ఏమన్నా కానీ మీరు ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్ కోసం ఇవ్వండి. అదే సార్, అసలమన్నా ఒకసారి మీరు మీ మాటల్లో చెప్పండి. మా దగ్గర వచ్చేసి ఖైమా, పరోటా, చికెన్ కర్రీ, కుష్కా, పరోటా. ఓకే, ఇవి ఏమన్నా ఆర్డర్ మీద కూడా మేము ఇప్పుడు. సో అన్న వాళ్ళు అయితేనాక అన్న వాళ్ళ దగ్గర పరోటా కానీ, కుష్కా కానీ, కైమా, మటన్ కైమా కానీ చికెన్ దమ్ బిర్యానీ కానీ ఉన్నాయండి. సో మార్నింగ్ వచ్చేసి 8:30 నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు అన్నా 4 వరకు అన్నది మనకు అవైలబిలిటీ ఉంటుంది. ప్లేట్ అన్నది 50 రూపాయల నుంచి 50 రూపాయలు అన్నది అనమాట. సో పరోటా కానీ, లేదంటే కుష్కా కానీ, లేదంటే మటన్ కైమా కానివ్వండి, ఇవన్నీ 50 రూపాయలు. ఒక చికెన్ దమ్ బిర్యానీ మాత్రం 100 రూపాయలు అన్నది ఉందన్నమాట. సో మనము ఇది స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 4 రోజులు అయినది అవుతుందండి. 5 days అవుతుంది. సో ఒకసారి కస్టమర్స్ రివ్యూలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ కస్టమర్స్ తిన్నారనమాట. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, ఈ ఫుడ్ ఎలాగుంది ఏంటి అన్నది వాళ్ళని కానీ ఒకసారి అడిగి తెలుసుకుందాం అనమాట. నేను వెళ్ళిన టయానికి ఆల్మోస్ట్ 11 అవుతుందండి. ఆ టైంలో వెళ్ళాను అనమాట. అప్పటికి రెడీ చేసి పెట్టారు చాలా. కుష్కా కానీ, లేదంటే చికెన్ కర్రీ కానివ్వండి, కైమా కానివ్వండి, లేదంటే నాకు చార్వా కానివ్వండి. పరోటా నేను వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ కస్టమర్స్ వచ్చారని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో పరోటా అయితే స్టార్ట్ చేసేటప్పుడు. సో మాస్టర్ అయితే ఈయనకి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటండి మాస్టర్కి అయితే సో ఈ వీడియోని ఎస్పెషల్లీ ఎందుకు తీసానంటే నాకు చాలామంది రీసెంట్గా చెప్పిన దాని ప్రకారము ఈ బిస్మిల్లా హోటల్లో ఫుడ్ బాగుంది అన్నట్టుగా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారనమాట రీసెంట్గా. అందుకే అదే పనిగా నేను అన్న వాళ్ళతో మాట్లాడి అదే పనిగా ఇక్కడికి వచ్చి నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి కానీ, చుట్టుపక్కలకు కానీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను వీడియో అన్నది చేస్తున్నా అండి. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి హోటల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా నీట్నెస్ కానీ ఇలాంటివన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నారండి, చిన్న షాప్ అయినా కానీ సరే. అలాగే వీళ్ళు కట్టెల పొయ్యి మీద మనకి మొత్తం అంతా ఈ కుష్కా కానీ, లేదంటే బిర్యానీ కానీ, పరోటా కానీ, లేదంటే మటన్ కీమా కానివ్వండి, లేదంటే చికెన్ కర్రీ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారండి. ఆ కట్టెల పొయ్యి మీద చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఫుడ్ కానీ ఇంకా మోర్ టేస్ట్ అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే అండి, మాస్టర్ కానీ, లేదంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఎప్పుడైతే కస్టమర్స్ వస్తున్నారో పరోటాకు సంబంధించి కానీ, లేదంటే చపాతీకి కానీ, వీళ్ళు అప్పటికప్పుడు పిండి కలుపుకొనేసేసి వీళ్ళు నీట్గా వాళ్ళకి అప్పుడే ఫ్రెష్గా అన్నది తయారు చేసేస్తున్నారు అనమాట. చాలామంది ఏంటంటే కొంతమంది ముందే కలిపి పెట్టుకోవడం, సో లేదంటే ముందు రోజులు కానీ కొన్ని ఉన్నవి కానీ ఉంటాయి. అలాంటి సమస్య లేదండి. ఇక్కడ తక్కువ క్వాంటిటీ తక్కువ మందికే తయారు చేస్తారనమాట. జనాలను బట్టి, వచ్చే వాళ్ళని బట్టి వీళ్ళు క్వాంటిటీ అనేది పెంచుతూ ఉంటారు. కానీ క్వాలిటీలో ఎలాంటి రాజీ పడట్లేదండి. క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. సో హాఫ్ ప్లేట్ కుష్కా వచ్చేసి 30 రూపాయలు అండి, ఫుల్ ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు ఇస్తున్నారు. సో చార్వా కానీ చాలా బాగుందని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసేసి నేను మీకు కస్టమర్ మాటల్లో కస్టమర్ ఏమి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాడు అన్నది కానీ కస్టమర్ మాటల్లో నేను మీకు వినిపిస్తాను అనమాట. అన్న, మీ పేరు? రాజు అండి. రాజు. 3 days అవుతుంది కాబట్టి చాలా బాగుంది. కుష్కా, కైమా, చికెన్, చార్వా, పరోటా, కుష్కా చాలా బాగుంది. అన్న, మీ పేరు? శివయ్య. శివయ్య అన్న, మన బిస్మిల్లా హోటల్లో మీరు ఇప్పుడు ఏమేమి తిన్నారు? మేము పరోటా తిన్నాము, కుష్కా తిన్నాము. పరోటా, కుష్కా తిన్నారు. ఎలాగుందన్న? సూపర్గా తిన్నాం. సూపర్గా ఉంది. ఎక్కడి నుంచి అన్నా మీరు? పుట్లూరు నుండి. పుట్లూరు రోడ్, తాడపత్రి నుండి. నేను ప్లేట్ కుష్కా తిన్నాను. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ పేరన్నా?
నా పేరు మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి. ఎక్కడి నుంచి ఉన్నా? కొనుగుంటపల్లె. ఎలా ఉందన్న ఫుడ్? బాగుంది, పరోటా బాగుంది, పుష్క ఉంది, పరోటా కానీ చార్వా కానీ. పేరు లక్ష్మయ్య. ఏం తిన్నారన్న? చపాతి, పరోటా, కుష్కా. పరోటా కుష్కా తిన్నారు. ఎలా ఉందన్న? బాగుంది. బాగుంది అనుకున్నాను. మీ పేరు? రామ్మోహన్. రామ్మోహన్. ఎన్ని రోజులు అవుతుందన్న ఇక్కడికి? 5 days అయితే. 5 days అవుతుంది. ఓపెనింగ్ డే నుంచి వస్తున్నారు. కుష్కా, పరోటా, కైమా, చికెన్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఇందులో ఏమి ఇష్టం అన్న? కైమా, కుష్కా. కైమా కుష్కా అనేది బాగా ఇష్టం అన్నమాట. థ్యాంక్స్ సార్. రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ సార్. సో ఇది అండి ఈరోజు బిస్మిల్లా హోటల్ గురించి ఫుడ్ రివ్యూ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ హోటల్కి వెళ్ళి కనుక మీకు ఎలాగ అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.